ఇప్పుడు ఏసీబీని వ్యతిరేకిస్తున్నారా? ఏసీబీలో పనిచేస్తున్న ఏసీబీని ఎట్టిపల్లి వ్యతిరేకించను. ఏసీబీ గుడ్ ఆర్గనైజేషన్, చాలా మంది మంచి ఆఫీసర్లు పనిచేసిండ్రు అక్కడ. ఇప్పుడు ఈ సంపత్ కుమార్ అనే క్యారెక్టర్ పోయి ఏసీబీ చెడ్డ పేరు తెచ్చిండు. నేనే కాదండి, ఇటువంటి క్యారెక్టర్ ఎంటర్ చేయొద్దంటారు. ఇటువంటి క్యారెక్టర్ ఎంటర్ చేయకూడదు. ఎంటర్టైన్ చేసిండు కదా, 4 years అన్నాడు, 10 years 8 years పనిచేసిండు. 2008లో రిటైర్డ్ అయితే, 7లో రిటైర్డ్ అయితే 8, 9, 10, 11, 12 5 సంవత్సరాలు రీఎంప్లాయ్మెంట్ నోట్ ఫైల్ కాకపోతే అతను ఉంది. ఆర్టీ యాక్ట్లు అడిగాను, ఆయన ఎప్పుడు వచ్చిన పలానా డేట్ నాడు వచ్చిండు. ఈయనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమైనా ఉంటే నో ఆర్డర్స్ ఇచ్చాడు. ఈయన ఇన్వెస్టిగేషన్ అథరైజేషన్ నో ఆర్డర్స్ ఇచ్చాడు. నేను చూపిస్తాను ఆర్టీ యాక్ట్లో, అదే ఏసీబీ ఇచ్చింది. తర్వాత మీరు జైల్లో నుంచి ఉన్నప్పుడు ఏమనిపించింది? పోలీసింగ్ మీద బుక్ రాయాలనిపించిందా, లేదా మీకున్న ప్రవృత్తి అయినా తెలుగు మీద బుక్ రాయాలనిపించిందా? నేను పోలీస్ శాఖ అందరినీ చూసి, క్రిమినల్స్ అందరు చూసి జైల్లో ప్రక్షాళన చేయాలనిపించింది. ఇప్పుడు తులసివనంలో గంజాయి మొక్కలు ఉన్నంత మాత్రం తులసివనాన్ని తులసివనం ఉంటారు, గంజాయి మొక్క మనం ఉన్నాయి ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నారు. పోలీసు చాలా ఎక్సలెంట్ ఆర్గనైజేషన్, దాని డౌట్ లేదు. పోలీస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ టు ప్రొటెక్ట్ ద పీస్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ ఆర్గనైజేషన్. అదే పోలీసు నేను వ్యతిరేకించను, ఏసీబీ కూడా అసలు వ్యతిరేకించను. ఏసీబీ ఇటువంటి దుర్మార్గం చేసినటువంటి సంపత్ కుమార్ అనే క్యారెక్టర్ని వ్యతిరేకిస్తున్నాను. మీరు జైల్లో ఉన్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది? డెఫినెట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలి సంపత్ కుమార్. నా పోరాటం ఆగదు. సంపత్ కుమార్ అంటే తప్పుడు వ్యక్తి జైలుకు పోయే వరకు నా పోరాటం ఆగదు. ఏ విధంగా జ్యుడిషియల్లో ఆయన పనిష్మెంట్ దొరికే వరకు నేను ఫైట్ చేస్తుంటాం రకరకాల జ్యుడిషియల్ సిస్టమ్లో. ఎందుకంటే 3 కేసులు ఎట్లా కడతారు మురళి? ఒక కేసులో 180 CRPC ఏం చెప్తాం మురళి? ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వేరే క్రైమ్ గురించి ఏమైనా తెలిస్తే దాన్ని క్లబ్ చేసి చేయాలని చెప్తారు. అంటే 3 FIRలు ఇష్యూ చేయకూడదు అంటారు. 3 FIR చేయడానికి లేదు. డిఫరెంట్ క్రైమ్ కనబడుతుంది కదండి. డిఫరెంట్ క్రైమ్ అంటే అదే కదా, డిఫరెంట్ క్రైమ్ దాన్ని నేర్పడితే దాంట్లో డిఫరెంట్ లోకల్ పోలీస్ పంపాలి. ఆన్ పార్ విత్ లోకల్ పోలీస్ ఇన్వెస్ట్ చేసే పవర్ ఇంక లేదు. అంటే మీరు చెప్తున్నట్లు ఏసీబీకి ఓన్లీ DA ట్రాప్ కేసు మాత్రం చూడాలి. ట్రాప్ కేసు అది ఓన్లీ PC యాక్ట్ కేసు చేయాలి. IP సెక్షన్స్ ఏమైనా వచ్చినా కూడా దాంట్లో దాన్ని అక్కడ క్లబ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని క్లబ్ చేసి చార్జ్ చేయాలి తప్ప సపరేట్ కేసు కట్టి సపరేట్ రిమాండ్ చేయడానికి లేదని చెప్తున్నాం. 180 CRP అని చెప్పేది అదే. ఓకే, చెప్పినప్పుడు ఈ అనాథరైజ్డ్ ఫెల్లో ఆథరైజేషన్ లెటర్ ఇస్తారు కదా, సెక్షన్ 17 కింద క్లియర్గా ఉంది. నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈజ్ ఎంపవర్డ్ టు గివ్ ది ఆథరైజేషన్ లెటర్. ఈ సంపత్ కుమార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండి, 2008లో రిటైర్డ్ అయినాక జాయింట్ అనేది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రెగ్యులర్ పోస్ట్. అది సంతకం పెట్టాడు ఆయన. SPM సంతకం పెడతాడు. నామినల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దీంట్లో గవర్నమెంట్ దాంట్లో OSD కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఉంటుంది. అంటే 3 పోస్టులు 3 రకాలటువంటి బహుముఖ రూపాలతో ఆయన కాటేస్తుంటాడు. అదే పని ఆయన చేసింది. ఆయన కూడా కాటే అంటారు. కాటులో భాగమే ఆయన కూడా. విలమాంబో ప్రసక్తే లేదు. సంపత్ కుమార్ అనే క్యారెక్టర్ను నేను తుది శ్వాస వరకు కూడా లీగల్ ఫైట్ చేసి ఆయన కన్విక్షన్ చేస్తాను. లీగల్ ఫైట్ చేస్తాను. నేను ఇల్లీగల్ మెన్స్ ఎప్పుడు పోను. ఓకే, ఇప్పుడు సంపత్ కుమార్ గారి విషయం పక్కన పెట్టి అంటే మళ్ళీ ఆయన ఇప్పుడు OAS ఎట్లా తీస్తారండి మళ్ళీ గవర్నమెంట్లో? ఓకే, అది విషయం గౌరవ ముఖ్యమంత్రిగా తెలియదు ఈ సంగతి. తెలిసి 1 నిమిషాలు తీసేస్తారు ఆయన. ఓకే, నేను సివిల్ సప్లైస్లో OASకి ఇచ్చారండి. DOP రూల్స్, మాస్టర్ సర్క్యులరు, తర్వాత ఇవన్నీ చూస్తే 2 సంవత్సరాల కనుక నాన్ టెక్నికల్కు. అంటే అది గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి మనం పక్కన లేదు. గవర్నమెంట్ డెసిషన్ నేను ప్రశ్నిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నన్ను నా ఫ్యామిలీ పిలుచుకొని ఇంట్లో తీసుకొని చూసినప్పుడు చూశారు. ఎవరు చేశారంటే ఈ సంపత్ కుమార్ పిలిపిండే అన్నాడు. అంటే వదిలేండి సార్, వాళ్ళ పిలిపించేసేది నాకు న్యాయం చేయడానికి రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారిని. ఈ సంగతి మరి ఏ మూడో కూడా సంతకం పెట్టించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిస్తే సంపత్ కుమార్ను 1 నిమిషం ఉన్నాడు. ఆయన పక్క తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆఫీసర్ను భ్రష్టు పట్టించడానికి, తప్పుడు కేసు సృష్టించడానికి క్రియేట్ చేసిన ఒక దుర్మార్గమైన దుష్టశక్తి ఇది. ఆ రోజులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు. అప్పుడు